నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అప్పుడు ఆయన నేను లవ్ చేసుకున్నాము. అప్పుడు ఆయన ఆయన నన్ను మంచిగా చూసుకుంటానన్నాడు. చూసుకుంటానని అట్లాగే నమ్మించిండు అనమాట. ఇంకా నా గోల్డ్ అంతా అమ్మేసేసి మా మమ్మీ కోసము దాచిపెట్టిన ఆపరేషన్కి దాచిపెట్టిన డబ్బులు కాడ ఆ గోల్డ్ కాడ అమ్మేసి ఆయనకి ఇచ్చేసే. ఏటీఎం కార్డులాగా దొరికి ఆ పిల్లోడికి నమ్మి పెళ్లి చేసుకుంటానన్నాడా? ఆ అమ్మాయి ఎవరమ్మా నీ పక్కన కూర్చున్నమ్మా? ఈ అమ్మాయిని కూడా అట్లాగే మోసం చేసిండు. అమ్మ 5 years లవ్ అని చెప్పేసి అన్నావు కదా. కాదమ్మా, నీకు తెలుసా పోనీ వాళ్ళిద్దరు లవర్స్ అన్న విషయం? తెలీదా అండి? నీకు తెలీదు. ఒకే దగ్గర పని చేస్తున్నారు మళ్ళీ అందరూ. అంత ఇప్పుడు లంచ్ చేసేటప్పుడు మీ ఇద్దరు ఒకళ్ళొకరు చూసుకునేటప్పుడు ఇంకొకరికి వెంటనే తెలిసిపోద్ది మీరు లవర్స్ అని. లంచ్ ఎప్పుడు చూడడం? నువ్వు కూడా డబ్బులు ఇచ్చావా తల్లి? నేనేమి ఇవ్వలేదా? అవునులేమ్మా. ఎవరితో ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరు? ఎవరితో? ఉందండి. ఎవరితో? నీతో ఉందా? నాతో ఉంది. ఏరా బాబు ఏంటి సంగతి? లేదు మేడం, వాళ్ళిద్దరు ఎవరో నాకు తెలియదు. ఆ? వాళ్ళిద్దరు ఎవరో తెలియదు మేడం. మీ షాప్ లో వీళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారా లేదా మీరు చేస్తున్న షాప్ లో? చేస్తున్నారు కానీ అంతగా తెలియదు మేడం. కదే అంతగా తెలియదంటే కొంతగా తెలుసా? మరి ఈ అమ్మాయిలు ఇద్దరు నువ్వే అని చెప్పి వచ్చారు. 5 ఏళ్ల పరిచయం అని మామూలు క్యాజువల్ గా మాట్లాడేవాళ్ళం. క్యాజువల్ గా మాట్లాడావు. తెలియదు అంటావేంటి? మరి నాకు మామూలు పరిచయం అంటే మేమంతా కొలీగ్స్ అనాలి. ముఖ పరిచయం లేనట్టు చెప్తావేంటి? కాదు, నువ్వు క్యాజువల్ గానే అన్ని చేసినావా? తెల్వందే సినిమాలకు వచ్చినావా? తెల్వందే పార్క్ వచ్చినావా? తెల్వందే చెప్తున్నా కదా ఫ్రెండ్స్ గా వచ్చినాని. ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఫిజికల్ గా కలవరు కదా ఫ్రెండ్స్. ఏం చేసావు? లవ్ చేసావా? ప్రేమించావా? పక్కలో పడుకున్నావు? ఏం చేసావు చెప్పయ్యా. ప్రేమించాను సార్. ప్రేమ నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కకు, మేము తట్టుకోలేకపోతున్నాం. ఒకే చోటకి సినిమాలకి ఎట్లా వెళ్తున్నావు? పార్క్ కి ఎట్లా వెళ్తున్నావు? ప్రేమించాను మేడం. తన ఫ్రెండ్షిప్ మేడం. తను ప్రేమించాను మేడం. ప్రేమించిన అమ్మాయితో ఏం పని చేస్తావా? ఫ్రెండ్ తో కూడా అయ్యే పనులు చేస్తావా? యాలే మేడం, ప్రేమించిన అమ్మాయితోనే చేస్తాను. మరి ఈవిడితో కూడా ఎందుకు వెళ్ళావు? ఆమె ఫ్రెండ్ ఒక రోజు ఎవరు లేరు, రా జస్ట్ తోడుగా ఉంటామంటే వెళ్ళాను. వీళ్ళిద్దరు కనిపించే లిస్టు, కనిపించని లిస్ట్ ఎంతమంది ఉన్నారు నీ జీవితంలో ఇప్పుడు లైవ్ లో? తెలియదు సార్. తెలీదా? నీకు లెక్క తెలీదా? లేరా? లేరు సార్. అట్లా లేరా? ఇందాక నుంచి అయ్యే చెప్తున్నావు, నిన్ను నమ్మడానికే వాళ్ళు లేదు. కూడా బయట ఉన్నారు, పిలిపించమంటావా? వాళ్ళు కూడా వచ్చారు బయట, పిలిపించమంటావా? అంటే ఒక్క అమ్మాయే సార్, ఎవరు లేదు సార్. ఇంకొకటి ఉంది. ఒరే బాబు, నువ్వు గుడి మెట్లు ఎక్కిస్తున్నావు కదరా బాబు. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు. జాబ్ ఎప్పుడు చేస్తున్నావు? ఎప్పుడు ఇల్లు వేసుకుంది? ఎంతమందిని పడేస్తున్నావు? నువ్వు బట్టల షాప్ ఎంచుకుంది కూడా ట్రయల్ రూమ్స్ గురించి అనుకుంటా. కాదు సార్, నన్నే వాడుకొని మోసం చేసింది. నిన్నే వాడుకోవటానికి ఉందిరా. ఏ రకంగా చెప్పు నాన్న, నీ వర్షం చెప్పమ్మా. రేప్ చేశారు అనలేదు. పాప ఏం కష్టం నాన్న, నీకేం కష్టం వచ్చింది? పార్కు తీసుకెళ్లారు, ఇష్టం లేకుండా సినిమా తీసుకెళ్లి నొక్కారు. ఏమా మీరిద్దరు ఆయన రేప్ చేశారంట? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ చర్రా 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 ఏయ్ 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 ఏయ్. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.